Hello, hi friends, welcome to Nagaman channel. This video is very useful to TET and DSC aspirants. Today we discussing about Telugu methodology, భాషా నైపుణ్యాలు, సముపార్జనల అవరోధాలు, అభివృద్ధి చర్యలు, వాని అంతర్గత సంబంధం, ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాషాభివృద్ధి. ముందుగా జాన్సన్ భాష ఆలోచనలకు ఆకృతి అని చెప్పారు. భాష యొక్క ప్రాథమిక ప్రయోజనం భావ వినిమయం. అంటే వినిమయం అంటే యూజ్ చేయడం. వినిమయం రెండు రకాలుగా ఉంటుంది. భాషా గ్రహణ అంటే స్వీకరించడం, రిసీవ్ చేసుకోవడం. వ్యక్తీకరణ అంటే ప్రకటన, ఎక్స్ప్రెస్ చేయడం. భావ గ్రహణకు, భావ వ్యక్తీకరణకు తోడ్పడేవి భాషా నైపుణ్యాలు. అంటే ఇవి రెండిటికి వినాలన్నా చెప్పాలన్నా మనకు ఒక క్యాపబిలిటీ ఉండాలి. దాన్ని నైపుణ్యాలు అంటారు. నైపుణ్యాలకు మరో పేర్లు సామర్థ్యాలు, పరికర్మలు, భాషా కౌశలాలు, చతుర్విధ భాషా నైపుణ్యాలు, భాషా నైపుణ్య చతుష్కయం, భావ వినిమయ సాధనాలు, భాషాభ్యసన సోపానాలు, భాషా వ్యాసంగాలు, భాషా వ్యాపారాలు, భాషా ప్రాతిపదిక లక్ష్యాలు. ఈ విధంగా చాలా పేర్లు ఉన్నాయి. ఆ భాషా నైపుణ్యాలు 4 రకాలుగా ఉన్నాయి. అవి శ్రవణం అంటే వినడం, భాషణం మాట్లాడడం, పఠనం చదవడం, ఇది ప్రీవియస్ బిట్. లేఖనం రాయడం. భావగ్రహణ నైపుణ్యాలు 2. గ్రహణ అంటే రిసీవ్ చేసుకోవడం, హౌ టు వీల్ రిసీవ్. శ్రవణం పఠనం, చదవడం ద్వారా మనం వింటాము, వినడం వేరే వాళ్ళు మాట్లాడినా వింటాం. అవి 2 రకాలు. వ్యక్తీకరణ నైపుణ్యాలు భాషణం, లేఖనం. లిపి సహిత నైపుణ్యాలు పఠనం, లేఖనం. పఠనం అంటే లిపి ఉంటేనే చదవగలం కదా, లేఖనం అంటే రాయడం. ధ్వని సహిత నైపుణ్యాలు శ్రవణం, భాషణం. భాషా నైపుణ్యాలలో క్వశ్చన్ ఈ విధంగా రావచ్చండి. ధ్వని సహిత నైపుణ్యాలు ఏంటివి అని అంటే సౌండ్ మాట్లాడేటప్పుడు వస్తుంది, వినేటప్పుడు వస్తుంది. శ్రవణం, భాషణం అనేది. భాషా నైపుణ్యాలలో క్రియాశీలాలనే ఉత్పాదకశీలాలు అంటారు. ఉత్పాదకశీలాలు అంటే ఏమిటి అంటే భాషా నైపుణ్యాలలోని క్రియాశీలాలు అని అర్థం. భాషణం, లేఖనం ఉత్పాదకశీలాలు. ఉత్పాదకశీలాలు అంటే రైటింగ్, లేఖనం, భాషణం అంటే మాట్లాడడం. వీటిని ఉత్పాదకశీలాలు అంటారు. మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు శ్రవణం, భాషణం. లిఖిత మాధ్యమానికి పఠనం, లేఖనం. లిఖిత మాధ్యమం అన్న, లిపి సహిత నైపుణ్యాలన్న పఠనం, లేఖనం. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటే భాషణం, లేఖనం. మౌఖిక మాధ్యమానికి కౌశలాలంటే శ్రవణం, భాషణం. మౌఖిక అంటే ఇంటర్వ్యూకి మనకు కావాల్సింది శ్రవణం, భాషణం. వినాలే, చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.